హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయిబాబా మనకు ఏం చెప్పబోతున్నారంటే, ఈ సంవత్సరంలో మనకు మొదటి గురువారం ఈ గురువారం రోజు నువ్వు ఒక మంచి శుభవార్తను అయితే వింటావు. నన్ను తాకు తల్లి అని చెప్పేసి అయితే బాబాగారు అయితే ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు. మనకు ఒక సందేశాన్ని అయితే మంచి తీసుకొచ్చారు బాబాగారు. అందరూ కూడా కంపల్సరీగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని అయితే చూడండి. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం శ్రద్ధ సబురుతో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనము ఎరుకలో ఉండి ఆ విషయాన్ని గమనించినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది. మీకు ఏమైనా కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నా సరే ఈ గురువారం రోజు నన్ను తాకమని చెప్పారు కదా బాబాగారు. ఈ గురువారం రోజు బాబాగారిని తాకి మీ కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే చెప్పుకోండి. మీ కష్టాలు, బాధలు ఉన్నా సరే గుడికి పోయినా సరే చెప్పుకోండి. మీకు కంపల్సరీ మీకు కొంచెం లేట్ అయినా సరే మీ కోరికలు అయితే నెరవేరుతాయి. కంపల్సరీ మీరైతే మనస్ఫూర్తిగా మీ కోరికనైతే కోరుకోండి. మీ కోరికలు కంపల్సరీ బాబాగారు నెరవేరుస్తారు. నమ్మకంతో బాబాగారి పూజ చేసుకోండి. శనిగల మాల ఇవ్వండి. ఈరోజు గురువారం కాబట్టి సాయంత్రం అయినా సరే పూజ చేసుకొని శనిగల మాల వేయండి. తమలపాకుల మీద దీపం పెట్టండి. బాబాగారికి పూలతోటి, తమలపాకులతోటి, మల్లె పూలతోటి కనుక, గులాబీ పూలతోటి కనుక పూజ చేస్తే చాలా చాలా ఇష్టం కాబట్టి బాబాగారికి ఈ విధంగా పూజ చేసుకోండి. అంత మంచి జరుగుతుంది. మీ సమస్యలన్నిటి కూడా ఆ బాబాగారే సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. కంపల్సరీ నమ్మకంతో చేసుకోండి. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు చూద్దామండి. నన్ను తాకండి అని చెప్పారు కదా. సంతోషంగా ఉన్నావా తల్లి? నీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే నన్ను తాకమని చెప్పాను కదా, నువ్వు వినాలనుకున్న శుభవార్తను తప్పకుండా విను తల్లి. ఎప్పుడు కూడా నీ జీవితం అందంగా మారబోతుంది. ఎప్పుడు కూడా ఇలానే చెప్తుంటారు కదా బాబా, ఎప్పుడు చెప్పే మాటలే కానీ అని అనుకోవద్దు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. కానీ నా జీవితం నువ్వు అన్నంత అందంగా, ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నటువంటి, మరింత ఆకర్షణటువంటిది ఎప్పుడు కూడా లేదు. ప్రతిరోజు మాటలు చెప్పడమైనా, లేదంటే నా జీవితానికి తగినటువంటి ఒక మంచి నేను కోరుకున్నట్టు విధంగా ఆనందంగా ఏమన్నా నీ దగ్గర ఏమైనా ప్రణాళికలు వేసి ఉంచావా? ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా నాకు సహాయాన్ని అందించటం లేదు అనే కదా నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. తప్పకుండా నీకు సహాయం అందుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకు ఏదో ఒక సమయానికైతే వారికి సహాయాన్ని తప్పకుండా నేను అందించడమే కాక, నా బాధ్యత అయినా సరే ఎన్నో రకాల సహాయాలను, ఎన్నో సమస్యలకు పరిష్కారాలను పొంది ఉండి కూడా ఇంకా ఇలా అనుమానంతో అడగడం ఏమీ బాగాలేదు. ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఎన్నో అంటే మంచి మంచి అవకాశాలు ఇచ్చావు. అలాగే నాకున్నటువంటి చిక్కుముడులను విడిపించావు. ప్రతి సమస్యను కూడా నువ్వు చాలా అంటే చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నాకు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అందించావు. నన్ను జాగ్రత్తగా అడుగులు వేసేలాగా సహాయం చేసుకోవాలని అంటూ ఉంటా కదా. మరి నీకు నీ జీవితం ఎందుకలా అంటే, నీకు నువ్వుగా అంటే అసహించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడేలా చేసుకుంటున్నావు చెప్పు. ఏదైనా సరే మంచి మనసుతో ఆలోచించాలి తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుందని, రెండోది జరగాలని ఎక్కడా లేదు కదా. ఒకటి మంచి, ఒకటి చెడు, రెండు కూడా సమభాగంతో స్వీకరించే విధానంగా ఉండాలి. చూడమ్మా, నేను ఏదైనా కానీ కొన్ని సూచనలు చేసే ముందు అవి మీకు తప్పకుండా ఏదో ఒక విధానంగా పనికొచ్చే విధానంగా ఉండేలా చేస్తాను. నేను మీకోసం ఎన్నో విధాలుగా మీకోసం ఏదైనా కానీ తప్పకుండా అందించేలాగా చేస్తాను. సిద్ధంగా కూడా అన్ని వేళలా ఉంటాను. కానీ మీరే నాపై ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచరు. ఎప్పుడు అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. నా లీలలు ఆకాశం నుండి అద్భుతంగా కూడా ఉంటాయి. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నా యొక్క దయ, కరుణ, రక్షణ అత్యంత పుణ్యంగా ఉంటాయి. ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోవద్దండి.
డబ్బు అవసరం చాలా ఉంది, చాలా కష్టాలు ఉందని చెప్పుకుంటూ ఉంటావు కదా. అలాగే నాకు నైవేద్యం పెట్టావు, నిద్రపోయి లేచేలోపు నీ దిండి కింద 1,00,000 రూపాయలు ఏమీ నేను ఉంచను. ఆ సమయానికి ఏదో ఒక విధానంగా వచ్చి ఏ రకంగా చేసిన నీ సమస్యలకు పరిష్కారము అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తాను. ఆ విధంగానే నీకు అన్ని అనుకూలంగా కలిసి వచ్చేలాగా పరిస్థితులు అనుకూలంగా పోయి నీ అవసరం తీరేలాగా నేను చేస్తానే తప్ప నాకు నేనుగా వచ్చి నీ ఎదురుగా నిలిచి అయితే 1,00,000 రూపాయల సహాయం అయితే నేను వెంటనే నీ చేయలేను. కానీ ఏదో ఒక విధంగా అయితే నీకు ఈ పరిస్థితులు ఏర్పడే విధంగా అనుకూలంగా మారుస్తాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీకు కావాల్సిన అన్నీ కూడా అవసరాలు నేను తప్పకుండా నెరవేరుస్తాను. అన్నీ ఇలాగే చెప్తుంటారు అని మాత్రం అనుకోవద్దండి. ఇలా చెప్తే నేను ఇంద్రజాలాలు లేదంటే మహేంద్రజాలాలు తక్కువ మీకు ఇదంతా కూడా చేసేటువంటి లీలలో ప్రత్యేకంగా నువ్వు కని విని ఎరగని విధానంగా నీకు అద్భుతాన్ని సృష్టించే విధానంగా నేను చేస్తాను. నా అనుగ్రహం, నా రక్షణ ఆకాశం నుండి ఊడిపడడం ద్వారా జరగడానికి ఏమీ ఉండదు. ఏం జరిగినా కూడా అది నీ తోటి వ్యక్తుల నుండి కలిగే సాటి జీవుల నుండి కానీ, లేదంటే నీ మంచి కోరి నీ స్నేహాభిలాషుల కానివ్వండి కానీ, నీ తల్లిదండ్రుల నుండి కానీ, నీ ఇష్ట దైవం నుండి కానీ, ఎవరి విధంగానైనా సరే తప్పకుండా నీకు నేను అద్భుతం అనేది చేయించి తీరుతాను. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి కానీ జరుగుతుంది నా లీల. ఎందుకలా ఉన్నటువంటి అన్నిటిలో కూడా అందరిలోనూ ఉన్నటువంటి మాట్లాడేది నేనే అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో అప్పుడు నా లీలలు నీకు పూర్తిగా స్పృహలోకి రావడానికి అలా చేస్తాను. కాబట్టి కేవలం నీ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఇంకా ఎదురయ్యే సమస్యలు కూడా అంతే. అందుకే నాకు వారసులు ఎవరు లేరు. నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు. నా సమాధి నుండి నేను సమాధానం ఇస్తాను అని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు, లేదంటే నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్య కావచ్చు, నీ నుండి దూరంగా తరిమి కొట్టబోతున్నాను. ఇదిగో నా చేతిలో నన్ను తాకినందుకు నీకు ఎప్పుడైతే అద్భుతంగా తాకావో నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాను. సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా మార్చుకునేలాగా అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. అంటే నీ ఆలోచనకు తగిన విధానంగా నీ జీవితం చక్కగా అమలుపరచుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని వ్యతిరేకపడేటువంటి ఆలోచన ఉంటే నీ జీవితంలో ఇంతే విధానంగా ఉంటుంది. అది జరిగినా కూడా నా మంచికే అనుకుంటున్నావు. తప్పకుండా ధైర్యం ఉంటుంది. అలాగే నువ్వు చేసేటువంటి పనిపై నీకు శ్రద్ధ ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు. ఎవరైతే మనస్ఫూర్తిగా విషయాలను అలాగే నా గురించి తెలుసుకొని నాపై పెట్టుకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని ఏర్పరచుకొని నన్నే స్మరిస్తూ పూజించే వారిని జనన మరణ బంధాల నుండి కూడా నేను బయటపడవేస్తాను. భక్తి శ్రద్ధతో చదివిన వారికి, అలాగే వారికి మనసులో నింపుకున్న వారికి తప్పకుండా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా అన్ని విధాలుగా వారి సహాయం అయితే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి గర్వం, అహంకారాన్ని కూడా తొలగిస్తాను. ఆనందానికి, తృప్తికి అదే కదా మార్గం. సాయి సాయి నా నామస్మరణ వినడం వలన కానీ, లేదంటే చెప్పటం వలన కానీ వారికి తప్పకుండా ఏదో ఒక అద్భుతం అనేది జరిగే తీరుతుంది. వారికి మార్గంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటపంచలైపోయేలా చేస్తాను అని నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తప్పకుండా ధరిస్తారు. అలాగే మీ మనస్సును చెదిరిపోనివ్వకండి. మీ మనసులో అనుమానాలు రేగెత్తే విధానంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. దేనికి భయపడకండి. అలాగే స్థిరంగా విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. నా లీలలను చదవడం కాదు, వాటిలో ఉన్నటువంటి నీతిని, మంచిని తెలుసుకొని, అలాగే బాబా ఎప్పుడు ఏ విధంగా చేస్తాడు, ఏ విధమైనటువంటి సహాయాన్ని ఏ సమయంలో అందిస్తాడని కూడా మీకు పూర్తిగా అవగాహన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే నీ మనస్సుని మీ మనస్సుకు జాగ్రత్తగా ఉంచుకొని నా లీలలను చదివి వాటిని అర్థం చేసుకున్నప్పుడు, అవి తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ సాయి నీకు అనుమానించరు. ఏదో ఒక విధంగా ఆయన నాకు సహాయం చేస్తాడన్నటువంటి ధీటైన నమ్మకంతోనే ఉంటారు. నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త, నువ్వు అడిగావు కదా బాబా కాస్త డబ్బు సహాయం కావాలి అని, అది నేను నీకే స్వయంగా ఇచ్చి ఇదిగో తీసుకోమని లక్షల సహాయం అయితే నీ చేతిలో నేను అలా ఎవ్వరికి కూడా ఉంచను.
నీకు కావలసినటువంటి సహాయం తప్పకుండా నీకు అందేలా చేస్తాను. ఏ రూపంలోనైనా కావచ్చు, నీవు చేసేటువంటి కష్టం ద్వారా నీకైనా తప్పకుండా ధన సహాయం అందేలాగా చేస్తాను. అలాగే మంచిగా నీ మనస్ఫూర్తిగా నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గుర్తింపుగా నేను ఇచ్చే బహుమానం కూడా నీకు అంతే ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు, నమ్మకాన్ని ఉంచుకో, ఆనందాన్ని పొందు కలిగించేలా చేస్తాను నేను. నా భక్తుల నుండి నేను ఎప్పుడూ కూడా ఏది కోరుకోను. నిస్వార్థమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని తప్ప. అలాగే ఆడంబరమైనటువంటి పూజలను, అలాగే శాస్త్రోత్తమైనటువంటి విధానంతో పూజించేటువంటి పూజలు కానీ స్వీకరించలేను. మీరు ప్రేమతో చేస్తే కాదనలేను, కానీ ఖచ్చితంగా అవే కావాలని నేను ఎప్పుడు కూడా అడగను. నాకు కావలసింది మీకు తెలుసు కదా, నా భక్తుల యొక్క హృదయంలో విశ్వాసమైనటువంటి అపరిమితమైనటువంటి ప్రేమానురాగాలు మాత్రమే నాకు కావాలి. అలాగే నేను లేక వారికి జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తూ ఉంటారు చూడు, అలాంటి వారు నిజంగా ధన్యులు. వారికి నా అనుగ్రహం తప్పకుండా కరుణా కటాక్షాలు అనేటివి అన్ని వేళలా లభిస్తాయి. కాబట్టి మీకు మంచి మనసుతో నన్ను సర్వస్వం శరణాగతి చేసి నేను తప్పకుండా మీకు రుణస్థుడై ఉంటాను. అయితే ఒక చిన్న విన్నపం, ఎప్పుడైనా సరే మీరు నా సహాయాన్ని కోరిన తర్వాత కానీ, లేదా నా సూచనలు మీరు పొందిన తర్వాత కానీ, లేదా ఎప్పుడైనా కానీ ఈ సాయి లీలను మీరు పొందిన వాటిని మీరు మర్చిపోకుండా ఉంటే చాలు. మీరు ఎప్పుడు కూడా మీ హృదయాలను నన్ను నింపుకుంటే చాలు. నేను చేసినటువంటి సహాయాన్ని మీరు గుర్తించుకుంటే చాలు. అది తప్ప మీ నుండి నేను ఏమీ ఆశించను. ఎప్పుడు కూడా ఆ ఒక్కటి బాబా నాకు ఈ సహాయం చేశాడని మీ మనసులో గుర్తుంచుకున్న ప్రతి క్షణం కూడా సహాయం చేసిన వారికి నన్నే కాదు, ఏ దైవాన్నైనా సరే మర్చిపోకుండా తప్పకుండా వారిని గుర్తు చేసుకుంటూ మీకు జరిగినటువంటి ఆనందాలను, అనుభూతులను ఇతరులతో పంచుకొని మీ కష్టకాలంలో కూడా ఎప్పటికీ నిందించకుండా మీ మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర నేను కూడా మీకు అన్ని విధాలుగా సర్వస్వ శరణాగతిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధానంగా, అన్ని అనుకూల విధానంగా ఉండేలాగా చేస్తాను. సంతోషంగా ఎప్పుడు కూడా మీరు ఉంటారని మీకు నేను పదే పదే కూడా గుర్తు చేస్తున్నాను. నా విభూతిని మీరు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి. నా విభూతిని ధరించటం వల్ల మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. మంచి జరగాలని నేను మీకు అన్ని విధాలుగా చెప్తుంటాను. ఎప్పుడు కూడా నా విభూతిని బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తూ ఉండండి. వీలైతే మీరు విభూతిని వెంట తీసుకుని వెళ్ళండి. నేనే మీకు రక్షగా మీ వెన్నంటే ఉండి కాపాడుతున్నటువంటి మనోధైర్యాన్ని మీకు తప్పకుండా కలుగుతుంది. ఓర్పు, సహనం నీకు మొదటి నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటాను కదా, అందులో నేను ఎప్పుడు కూడా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, శ్రద్ధ, సబూరి. ఈ రెండింటిని అలవర్చుకున్న వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేంత పని ఉంటుంది. శ్రద్ధ, సబూరి అంటే ఓర్పు, సహనం. మనము ఎవరమైనా కానీ మన ముందు చేసి నిలబడ్డప్పుడు తప్పకుండా వారి సహాయం అందించాలని, ఒక్క రూపాయి అయినా సరే లేదు పొమ్మని అనకూడదు. అలా అన్నప్పుడు వాళ్ళ మనసు ఎంతో కుమిలిపోతుందో వాళ్ళ స్థానంలో మనం ఉండి ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇతరులు మనని చేజాసి అడిగినప్పుడే ఇంకా వారు ఎంత బాధపడి మనల్ని ఇలా అడిగి ఉంటారో. ఒకసారి వారికి సహాయం చేయడం వలన మనం ఏం నష్టపోం కదా. ఇతరులకు సహాయం చేయడం వలన మన పాపకర్మలని తొలగిపోయి మన పుణ్యం మూట కట్టుకుంటామని పెద్దలు అంటుంటారు కదా. అందుకే మనం ఎవరైనా సరే మన ముందు దేహి అని అడిగినప్పుడు తప్పకుండా వారికి ఎంతో కొంత సహాయం అయితే, అది ఆహారమైనా కానీ, లేకుంటే ఇంకా ఏదైనా ధన సహాయమైనా కానీ తప్పకుండా అందించే తీరాలి. అది మీకు వీలైనంతలో తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. మీకంతా కూడా మంచి జరిగిపోతుంది. అలాగే చుట్టూన్న వారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నీకు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితిలో నువ్వు ఉండిపోవద్దు. ఇతరులకు నీ సమస్యను ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. ఒకవేళ చెప్పుకోవాలని కూడా నీ ఇష్టదైవానికి లేకపోతే ఎవరికొదరని చెప్పుకో, కానీ ఇతరులకు మాత్రం సమస్యలకు మాత్రం చెప్పుకోకూడదు. నీ మీద చులకన ఏర్పడి వారిపై నీ మీద ఇంకా జాలి కలగదు కదా, ఇంకా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇరుక్కుపోయావని చెప్పాలి. అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి
విద్యే. అయితే నిజం చెప్పాలి అంటే ఎవరి మీద నమ్మి నువ్వు పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు ఎన్ని త్యాగాలు చేశావో, వారి కోసం ఎన్నెన్ని విధాలుగా నువ్వు కష్టాలను అనుభవించావో, వారి కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నావో, కేవలం వారి కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి సహాయాలను అందించావు. కానీ నిన్ను మాత్రం వారు కష్టాల పాలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వారి కోసం నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా ఎప్పుడు కూడా నువ్వు వారి కోసమే కేటాయించావు. కానీ నీకు మాత్రం ధన సహాయం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు లేని పొమ్మన్నారు. కానీ నీకు ఇచ్చిన సందర్భాలు ఒకటి ఇట్లా లేవు. ఎంతవరకు వృధా చేశావో అవన్నీ కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయాయి. ఎందుకో తెలుసా? వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారిలాగా నీ నుండి అన్ని లాభాలను పొంది ఇప్పుడు నిన్ను చూసుకుంటూ హేళన చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అలాగే ఎప్పుడు కూడా నీ గురించి ఇతరుల దగ్గర చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఏదైనా కానీ ప్రమాదం పొంచి ఉంచేలాగా, అంటే ఏదైనా ప్రమాదం వస్తే బాగుండు అన్నట్టుగా నేను చూసి నవ్వుకుంటూ నిన్ను చూస్తూ నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండాలని కళ్ళు కంటున్నారు. అలాంటి వారి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయి నీకు అండగా ఉండగా వారి కళలన్నీ కూడా బుగ్గిపాలు చేస్తారు. వారికి ఎప్పుడు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడు కూడా పట్టించుకోకుండా, వారి చెడును కూడా కోరుకోకుండా నువ్వు ఇన్ని రోజులు ఒకరికి ఎప్పుడు కూడా కష్టం రాకూడదని సంతోషంగా ఉండాలని అనుకుంటావు చూడు. అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు చూడు. అదే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుకు, అలాగే మంచి మనసుకు నిదర్శనం. నీ మంచితనమే నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నేను కాపాడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు కూడా జరిగింది చూడమ్మా. ప్రతిరోజు కూడా ఈ విభూతి ధారణ చేస్తూ ఉండు. అలాగే నీకు ఏదైనా కానీ ఆందోళన కానీ అనిపించినా కూడా, లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సిన సమయం అయితే నీకు వస్తే గనక తప్పకుండా విభూతిని వెంట తీసుకుని వీళ్ళు కేవలం నీ పక్కనే ఉన్నాననే అనుభూతి నువ్వు తప్పకుండా ఖచ్చితంగా పొందుతావు. అత్యవసరమైనటువంటి కొన్ని పనులకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం అయితే ఏర్పడినా ఏమాత్రం మర్చిపోకుండా ఇదిగో ఈ విభూతి ధారణ చేస్తూ ఉండు. అలాగే ప్రతినిత్యం కూడా నీ మనసు నిర్మలంగా ఉంచుకునేందుకు కాసేపు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నేను పొందాలి అంటే పూజ చేసేటప్పుడు, లేకుంటే పూజ మందిరంలో తప్పకుండా సమయం గడుపు. ఎలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు కదా, అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు. కాకపోతే నీకు ఉన్నటువంటి కొన్ని పనుల రీత్యా నువ్వు అడావిడిగా ఏదో పూజ చేస్తానంటే చేస్తాను, బాబా దగ్గర కూర్చుంటానంటే కూర్చున్నాను, కాసేపు నా బాధ చెప్పుకున్నాను, ఈ విధంగా ఆలోచించవద్దు. మనస్ఫూర్తిగా చేసుకో. లేకపోతే ఏదో ఉన్నానంటే ఉన్నానని తప్ప, నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఆలోచనలు దేనిపై ఉన్నాయో తెలుసా? నీ ముందు ఉన్నటువంటి కష్టం, అలాగే నీ కోసం వస్తున్నటువంటి ఏదైనా కానీ ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని నువ్వు పూర్తిగా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం. కాబట్టి నీవు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు. తప్పకుండా నీకు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆందోళనలు వీటన్నిటిని కూడా అప్పగించావు. కాబట్టి నేను వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నువ్వు దేని గురించి కూడా పూర్తిగా ఆలోచించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. మర్చిపో. కేవలం నేనున్నాననే మనస్ఫూర్తిగా నమ్మావు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం కూడా వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నేను రక్షించుకోవడమే నా బాధ్యత. నీవు మాత్రం ఎప్పుడు కూడా నన్ను ఏకాగ్రత చిత్తంతో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు. ఇక ధ్యానం అనేటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా నేను చవి చూపిస్తాను కూడా. ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి ఏదైనా పని, కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకు కొత్త ఏమి కాదు కదా. ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి కష్టం కూడా పెద్దదేం కాదు. ఎందుకంటే నీ నుండి లాభం పొందిన వారే నీకు ఆని తలపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి వారి నుండి కష్టం నీకేమీ కూడా పెద్దదిగా కాకుండా నేను నిన్ను జాగ్రత్తగా రక్షించుకుంటాను. కొంచెం అంటే కొంచెం ఓపికతో ఉండు.
నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉండు. అలాగే ఎవరితో నీ సమస్య గురించి కానీ లేదంటే నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచవద్దు. తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని, విజయాన్ని, అది కూడా ఈరోజు గురువారం నన్ను తాకినందుకు నీకు కాస్త కష్ట సమయం అని చెప్పాలి. ఇంకా కొద్ది రోజులలో నీ కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే ఆందోళన చెందకుండా, ఎక్కువగా ఆలోచించుకోకుండా మనసును ప్రశాంతంగా తప్పకుండా ఉంచుకుంటావని అనుకుంటున్నాను. ఎవరి నుండి కూడా నీకు ఎలాంటి హాని రాదని నేను నీకు మాట ఇస్తున్నాను. ఎవరైనా కానీ నీకు హాని తలపెట్టాలని చూస్తే వారి ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అలాగే ఇబ్బందులు కూరుకుపోతారు. అలాగే మనది కానీ రాసిపెట్టి ఉంటే కనుక ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ఎప్పటికైనా ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ నీ వద్దకు తప్పకుండా ఏ విధంగానైతే వస్తుందో అదే విధంగా తప్పకుండా నీ చెంత చేరుతుంది. తప్పకుండా నువ్వు విభూతిని ధరిస్తూ ఉండు. ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుందని నీకు మరలా గుర్తు చేస్తున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, సమస్యలు అందరికీ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొన్న వాడి జీవితంలో చాలా అందంగా కనబడుతుంది. తప్పకుండా కష్టం వచ్చినప్పుడు సంతోషంగా భావంతో నువ్వు అనే విశ్వాసాన్ని ఏర్పరచుకొని నీకు ఎప్పుడు కూడా సంతోషమైనటువంటి శుభకరమైన రోజులు ఈ బాబా ప్రసాదించబోతున్నాడు. విన్నారు కదండి, బాబా గారు చెప్పినటువంటి సందేశం అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వే జన సుఖ